చాలా ముందస్తు జాగ్రత్తలు మేము తీసుకుంటా ఉన్నాం. మరొకటి, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంటే ఇబ్బంది ఏంటని అంటారు వెంకటరెడ్డి గారు. ఇంత ఇబ్బంది అయితే మీరు వేసుకోండి, మీ పాస్ పుస్తకాల మీద మీరు వేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఆయన స్టిక్కర్ ఒకటి కొనుక్కొని అంబటి రాంబాబు గారు ఇక్కడ అతికించుకుంటారు కదా చొక్కా మీద, అట్లా మీరు అతికించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అంతేగాని మా భూముల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్ర తప్ప ఏది ఉండటానికి ఏ ఒక్క పౌరుడు కూడా ఒప్పుకోవట్లేదు. అది తదుగుణంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత పాస్ పుస్తకాలు తీసేసి కొత్త పాస్ పుస్తకాలు అయితే ఇవ్వటం జరిగింది. అందులో రాజముద్ర తప్ప సీఎం గారి ఫోటో కావచ్చు, డిప్యూటీ సీఎం గారి ఫోటో కావచ్చు, ఏఈ కూడా లేవు. మాకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా మాకు సంబంధించినటువంటి మా ల్యాండ్ పాస్ పుస్తకాల మీద కావచ్చు, వేటి మీద అయినా కావచ్చు, ఇంకా అంతకంటే సీఎం గారి ఫోటో కానీ డిప్యూటీ సీఎం గారి ఫోటో కానీ ఉండవు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పాలకులు ఉంటే ఆ పాలకుల ఫోటోలు ఉండటం అనేది ఇప్పటి నుంచి వస్తున్నటువంటి సంస్కృతి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సంస్కృతి. కానీ మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి మా గొప్ప సంస్కృతి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండక ఈ పాస్ పుస్తకాల మీద ఫోటో ఏ రాష్ట్రంలో కూడా లేదు, మనం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. సో ఆ పుస్తకాలు అంటే చింపినా చినగం అంట వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అసలు ఎందుకు చింపుకుంటాం సార్ పాస్ పుస్తకాలు? చింపుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు ఎందుకు చింపుకుంటాం పాస్ పుస్తకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చింపినా చినకుండా అంత స్ట్రాంగ్ గా ఇచ్చారనమాట. ఆ ఫోటో చూసి ఎవరికైనా ఒళ్ళు మని చింపేస్తాడేమో లేనిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు చినిగిపోతారేమో అని చింపినా చినకుండా స్ట్రాంగ్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉండాలని చెప్పేసి దానికి కూడా అలా చేశారు. అసలు ఎందుకు చించుకుంటాం పాస్ పుస్తకాలు? మాకేం పిచ్చా పాస్ పుస్తకాలు చించుకోవటానికి? ఇట్లాంటివన్నీ కూడా. మరొక గొప్ప విషయం డిస్కస్ చేయాలి రాజు గారు. అమరావతిలో విద్యని ప్రమోట్ చేయడానికి ఇది అన్నారు, విద్యా సంస్థల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడ్డారని చెప్పేసి వెంకటరెడ్డి గారు అంటా ఉన్నారు. మేము ఎస్ఆర్ఎం తీసుకొచ్చాం, బిట్ తీసుకొచ్చాం, ఎయిమ్స్ తీసుకొచ్చాం, ఇప్పుడు కొత్తగా బిట్స్ వస్తా ఉంది. అమరావతి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా సంస్థలే చెప్పమనండి వెంకటరెడ్డి గారిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా సంస్థలు ఏమున్నాయి, ఒకటన్నా ఉందా అనేది చెప్పమనండి. అంతర్జాతీయ ప్రామాణికాలతోటి మేము ఇవన్నీ తీసుకొచ్చాం. మరొక విషయం ఏమంటా ఉన్నారంటే ఇంటర్నేషనల్ క్యాపిటల్ అని చెప్పేసి చాలా ఎత్తేవగా ఎటకారంగా వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు. సహజ స్వభావం ఇదంతా కూడా మనం రోజు ఫేస్బుక్ లో చూస్తానే ఉన్నాం. ఏ మాటలు మాట్లాడారు సార్? ఇప్పుడు మన భోగాపురం ఎయిర్పోర్ట్ అప్పుడు కూడా ఎర్ర బస్సు కూడా వెళ్ళని చోటకి ఎయిర్పోర్టా అని చెప్పి ఇవే మాటలు మాట్లాడారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ కట్టగానే హే